హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను వెళ్తున్నది కబోర్డ్ క్లీన్ చేయడానికి. నాకైతే కాల్ చేశారు మొన్న వెళ్ళిన కాడికి. మనమైతే వెళ్ళిపోదాం కబోర్డ్ క్లీన్ చేయడానికి. మొన్న పోయిన కాడికి సేమ్ ప్లేస్ వాళ్ళ ఇంటికే మళ్ళా కాల్ చేశారు. మొన్న స్లాబ్ క్లీన్ చేయడానికి పోయిన కదా, ఈరోజు కబోర్డ్ క్లీన్ చేయడానికి పిలిచారు. మనం కబోర్డ్ వర్క్ అయితే చూసుకుందాం. ఇక ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం. తొందరగా అయితే వెళ్ళిపోతున్నాను. ఫోన్ చేయంగానే ఇప్పుడు పోదాం. ఇది నేను డైలీ వెళ్ళే రూటు. ఇటు రోజు తిరుగుతూనే ఉంటాను, కానీ మరి రోజు ఇక మేకలు ఇవన్నీ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళేది. నాకు కూడా అంత పరిచయం, వీళ్ళు మంచిగా ఉంటారు పొంగరంగా. ఇదైతే ఇది మాకు మంచిగా తెలిసిన ఏరియా, మాకంతా తెలుసు, మంచిగా ఉంటుంది. ఆటోలు బండ్లు అన్నీ పోతాయి కాబట్టి ఇది కటింగ్ షాప్. వేసి మొన్న తవ్వనే ఇదంతా మీకు చూపట్టాను కదా. ఇగో ఇక్కడ ఇది ఫాతిమా స్కూల్ అన్నమాట. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక మంచిగా అపార్ట్మెంట్, కొత్త అపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి. నేనైతే రోజుకొక వీడియో అని తీయడానికైతే ఫిక్స్ అయిపోయాను. నాకైతే మీరు సపోర్ట్ చేయాలి పక్కాగా. నేనైతే ఏదో ఒక వర్క్ ఏది దొరికినా చేసుకుంటూనే ఉంటాను, కాబట్టి నాకు సపోర్ట్ చేయాలి మీరు ప్లీజ్. నేను తీయటోని, నాకు తెలుసు నా ఏ స్టైల్ బాగా పడతాయో. కార్ కనబడంగానే కార్ కాడ ఫోటోస్ పోజ్ ఇచ్చాను. ఇప్పుడు బండిని ఇక నేను తెలిసి పెద్ద తీయటగాని బ్రో. నేను నాకు చూసాను, ఇక నా స్టైల్ కదా ఇవి. నా అందానికి ఇక నేను మొహాన్ని దువ్వుకుంటున్నా. స్మైల్ అయితే అదే స్మైల్ నచ్చింది కదా మీకు, నచ్చే ఉంటుంది తెలుసు. నాకైతే మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకం చాలా గట్టిగా ఉంది. ఇప్పుడైతే వాళ్ళ ఇంటి లోపలికి వచ్చేసాం. గేట్ వేసేసాను గేటు. ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాను. ఇదే వాళ్ళ ఇల్లు. సేమ్ మొన్న చెప్పాను కదా ఫస్ట్ రోజు బ్లాగ్లో, స్లాబ్ క్లీనింగ్ వర్క్ అని. ఇప్పుడైతే మనం కబోర్డ్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఎంత మురికిగా ఉన్నాయో చూసారా, ఇట్లా ఉంటాయి. ఈ క్లీన్ చేసినందుకైతే నాకు 500 అన్నారు. నేను 600 చెప్పాను, కానీ 500 అంటే సరే అని వచ్చాను. అవన్నీ క్లీన్ చేయాలి. ఎంత గలీజ్గా జిడ్డుగా ఉందో చూసారా. నేనైతే లోట ఒక స్క్రబ్బరు, ఒక బట్ట, కొన్ని వాటర్ తీసుకున్నాను. మగ్గులో వాటర్ తీసుకొని చేసేస్తూనే ఉన్నాను. మా ఆంటీ అయితే నాతో ముచ్చట్లు పెడతా ఉంది. కూరగాయల రేట్లు అనుకుంటా ఫుల్ కదా. అదే మనతోటి స్పెషాలిటీ. మనకి ఎక్కడికి పోయినా టైంపాసే, ఫుల్ టైంపాస్. నేనైతే పని చేసుకుంటా, నాకు పని చేసినట్టే ఏర్పడది, అంత మంచిగా అయిపోతుంది కదా. కబోర్డ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. మురికి జిడ్డుగా ఉంది. నాకైతే ఘోరం అనిపిస్తుంది. ఎట్లా చెప్పండి, చూసారా ఎంత మురికిగా ఉన్నది. కానీ కష్టం అనుకోకుండా నేను వర్క్ చేస్తూనే ఉంటున్నా. నేను మాకు పిలిచినామని ఇప్పుడు టీ అయితే ఇచ్చారు నాకు. ఈ మేడం చాలా మంచిది. నాకు టీ అయితే 2 కబోర్డ్లు చూస్తాను వచ్చి 5 minutes అండి. టీ అయితే ఇచ్చాను. టీ అయితే సూపర్ అయిపోయింది. టీ సూపర్. మళ్ళీ కబోర్డ్ క్లీన్ అయితే చేస్తున్నాను. టీ బ్రేక్ అయిపోయింది.
కబోర్డ్ ఎంత మంచిగా ఉందా చూసారా? అయిపోయింది క్లీన్ అయిపోయినట్టే. నన్ను అయితే దుకాణానికి పోమన్నారు. నా పని వదిలిపెట్టుకొని ఒక పని అనుకున్నా అతను చింతపండు తెమ్మని పంపించిండు. నాకు అది కోపం వచ్చింది కానీ ఏం చేస్తాం, తప్పదు. పని కాడికి వచ్చినాక ఒక్క పని అంటే ఒక పని తాకుతుంది. ఇక డోర్ లోపల అయితే సైకిల్ ఉంది, నా సైకిల్ తెచ్చుకోవాలి, పంక్చర్ అయింది. ఇప్పుడు తాళం అయితే వేసేద్దాం. ఒక పని అనుకుంటే ఒక పని అవుతుంది, ఏం చేద్దాం, గోసాట్టున్నది. ఏం చెప్పినప్పుడు చేయక తప్పదు. ఇక సైకిల్ కాడికి అయితే పోదాం. అబ్బా లేడీ బైసైకిల్ అంటే ఎంత చిన్నగా ఉన్నదిరా బాబు. తీసుకుందాం, వాళ్ళ పాపదంట ఇది. పంపు ఇంకా అల్లనే పెట్టి చూసేవారికి కాలేదు. నా దరిద్రం అంటే ఇట్లానే ఉంటాయి కదా. నా దరిద్రం నాకు తగ్గట్టుగా ఉన్నది సైకిలు. నా టైమింగు మస్తు నాకు తగ్గట్టుగా ఉన్నది. ఘోరం మీద అయితే గాలి కొడతాను, దిమ్మాగ్ ఖరాబ్ తరాస్ వస్తుంది నాకైతే. అనుకుంటా ఏంది అగో దెబ్బ తాకింది నాకు. గాలి అయితే ఎక్కింది, గాలి అయితే ఫుల్ కొట్టేశాను. గాలి ఫుల్ సక్సెస్ అయిపోయింది. ఇక బయటికి తీసిన కన్ను పెట్టేశాను. మళ్ళా బయటికి అయితే తీసేసాను. ఒక పాత ఇనుప సామాను వాడు వచ్చిండు నాకు తలకాయ నొప్పికి. ఓకే పోదాం, ఇక పోతున్నాం. మా ఫ్రెండ్ గాడు అయితే ఇక్కడనే ఉన్నాడు. ఏం చెప్తానరా అంటే బ్లాగ్ తీసుకుంటానా అని చెప్పాను. ఆల్ ద బెస్ట్ చెప్పాడు నాకు కానీ మాటతోటి ఎంతో ఉత్సాహం వచ్చింది. ఇక అట్లా అనుకోకుండా, కష్టం అనుకోకుండా ఇక షాప్కి అయితే వెళ్తున్నాను. మేడం చెప్పింది కాబట్టి మేడం షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సీన్ దుకాణం కాడికి అయితే వెళ్ళమన్నది మేడం. అదొక తెలిసిన షాప్ అంట, సీన్ దుకాణం. వెళ్దాం. నాకు తెలిసిన షాప్కి వెళ్దామంటే వద్దు అన్నారు వాళ్ళు. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మస్తు అనిపిస్తుంది. ఇగో ఆ చిన్న సైకిల్ దొక్కుతా అంటే అది అటు పోవుడు ఇటు పోవుడు మస్తు రోజులైంది కానీ మస్తు మజా వస్తుంది. ఎన్ని రోజుల తర్వాత తొక్కాను చిన్న సైకిల్. దుకాణం కాడికి అయితే వచ్చేసాం. ఇక్కడ కిరాణమే కాక మెకానిక్ షాపింగ్ కోసం మెకానిక్ పని ఇంకా చేస్తాడు ఈయనే. నన్ను ఆ షాప్ అన్న సెల్ఫీ దిగుదామా అని అడుగుతున్నాడు. అవును అన్నాను. ఈ అన్న అయితే ఏం చేస్తున్నావు అంటున్నాడు. నేను బ్లాగ్ తీస్తున్నా అన్న అంటాను. డేట్ ఆఫ్ బర్త్ చూడు, చింతపండు నా డేట్ ఆఫ్ బర్త్ అడిగి నన్ను పనికి రమ్మంటుండు. నెలకు 6,000 ఇస్తాడంట. ఒక 90 రూపాయలు అయితే తీసుకున్నాడు హాఫ్ కేజీ. నాకు తెలిసిన షాపులో అయితే 70 రూపీస్. కానీ ఏం చేస్తాం, వాళ్ళు రమ్మన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళ పైసలు వాళ్ళ ఇష్టం. మనకి తీసుకొని అయితే బొట్టులు అవుతాను. డబ్బులు తీసుకొని వాళ్ళు వేసేసాను. ఫుల్ టైంపాస్. మళ్ళీ రిటర్న్ అయిపోదాం ఇంటికి. రిటర్న్ అయితే అయిపోతున్నాం. సైకిల్ తొక్కడం అంటే ఫుల్ ఎంజాయ్మెంట్, అదొక ఎంటర్టైన్మెంట్ కాదు. మళ్ళీ లేడీ బై సైకిల్ నాకైతే మస్తు అనిపిస్తుంది. అక్కడ పోయి తీయటగానే పోయి నీళ్ళకి వచ్చిన నేనైతే. నా బల్బు తీయటారు కాదు, 2 చేతులతో తొక్కక తీటేసాలంటే ఇట్లనే ఉంటాయి అనుకో. ఇక నాకు ఇక నవ్వైతే ఆగుతలేదు. ఇక బయటికి నవ్వుతలేను కానీ లోపలైతే మస్తు నవ్వుకుంటున్నా. వచ్చేసిన ఇక గేట్ ఓపెన్ చేసుకున్నాం. ఇక లోపలికి వెళ్ళిపోయి చింతపండు అయితే హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. 90 రూపాయలు తీసుకున్న పైసలు అయితే నొక్కేద్దాం అనుకున్నా కానీ కుదరని పని. ఇక ఏం చేస్తాం, ఆడే 90 తీసుకున్నాం. మనం ఏం ఒప్పిస్తాం చెప్పు.
కానీ నేను అట్లా తీసుకోను ఫ్రెండ్స్. అది నాకు హ్యాబిట్ కాదు. మనం ఒకరి పైసలు తింటే మన పైసలు పోతాయి, అది నాకు తెలుసు. మళ్ళీ మన పనిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. చింతపండు హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ కబోర్డ్ క్లీనింగ్కి ఎంత మంచిగా చేస్తున్నా అన్నది చూసారా. ఏదో ఒక నా కబోర్డ్ క్లీనింగ్ వైట్ కబోర్డ్స్ దండి మురికి పట్టినాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కటైతే పోతే తర్వాత వస్తుంది, ఏం చేద్దాం, కానీ చెయ్యక తప్పదు. ఎంత మంచిగా ఉందో చూసాను. క్లీన్ అయితే చేస్తున్నా నేను. ఫుల్ క్లీన్ అయిపోతుంది మస్తుగా. ఎంత మంచిగా అయింది ఫ్రెండ్స్. ఇవన్నీ ఎట్లా క్లీన్ చేస్తున్నాయి చూడండి. ఒక స్క్రబ్బర్ పట్టుకొని కొన్ని వాటర్ పట్టుకొని క్లీన్ చేస్తున్నా. పైసా కావాలంటే పని చేస్తే పైసా, పని చేయకపోతే పైసా రాదు కదా. ఇదైతే నిజమా కాదా చెప్పండి మీరే. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. నేనైతే కష్టపడి అయితే పని చేసుకుంటున్నాను. కష్టపడి పని చేసుకోవాల్సింది మన మన హ్యాబిట్ ఉండాలి. మన లోపల ఒకళ్ళ గురించి ఫ్రీగా వచ్చే పైసలు సొమ్ము మనకి ఏం దక్కాయి. ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నాను మొత్తం. చూడండి కబోర్డ్స్ అప్పుడు ఎట్లుండే స్టార్టింగ్లో, ఇప్పుడు ఎంత తెల్లగా ఉన్నాయో. మొత్తం క్లీన్ అయిపోయింది. వైట్ మరకలు గిరకలు అన్నీ పోయినాయి. చూసుకోండి ఎంత క్లీన్ అయిపోయింది. ఇక ఇప్పుడు పైన కబోర్డ్ వేద్దాం. పైన కబోర్డు ఒక స్టూల్ అయితే వేసుకొని పైన కబోర్డ్ అయితే వేసేస్తున్నా. మంచిగా ఫుల్ నీట్ క్లీన్ అయిపోయింది. ఇక పట్టీలు గిట్టీలు అంతా నాకైతే ఫుల్ టైం పాస్. ఆంటీ మంచి పాటలు పెట్టింది టీవీలో. వైఫై కదా, టీవీలో పాటలు పెట్టి పాటలు ఎనుకుంటా ఎత్తా అంటే ఊపు మీద చప్ప చేసిన 3 గంటలు పట్టింది ఫ్రెండ్స్ కబోర్డ్లన్నీ క్లీన్ చేసేవారికి నాకైతే. కానీ మస్తు మజా వచ్చింది. మధ్యలో చాయ్ ఇచ్చింది, మస్తు మజా వచ్చింది. ఇట్లా దొరకాలి పనులు అంటే. కానీ ఒక్కొక్క కాడ ఉంటారు, ఒక్కొక్క కాడ ఉండరు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ కబోర్డ్లో ఇవి తోలుపుదాం మంచిగా. కానీ ఒక్కొక్కళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, ఎవరు ఇంత ఏమి ఇయ్యరు. కానీ ఈ మేడం అయితే నాకు ఎప్పటికీ పోయినప్పుడల్లా చాయ్ టిఫిన్ భోజనం అయితే పెడతారు. మేడం లేట్ అయితే భోజనం ఇంకా పెడతారు, తొందరగా అయితే వెళ్ళిపోతారు. పొంగనైతే నాకు చాయ్ అయితే పోస్తుంది. కబోర్డ్ క్లీన్ అయితే మంచిగా చేసేసిన. అద్దాలు గిద్దాలు అన్నీ తుడిచి కబోర్డ్ మంచిగా చేసేసిన. ఎంత నీట్గా అయింది చూసి, ఒక్క మరకలేదు. నేను చేస్తే అట్లుంటుంది నా వర్క్. నాకు మరక ఏమనుకుంటున్నారు, అస్సలు తగ్గేదేలే కదా. చూడండి మా మేడం ఏమో అక్కడ వంట చేసుకుంటుంది, బౌల్ అన్నీ ఎత్తేసుకుంటా. ఎంత నీట్గా కింది కబోర్డ్ చాలా ఒక్క మరకనే అనిపిస్తుంది ఆ కబోర్డ్ మీద. అంతా క్లీన్ చేస్తుంది. అయిపోయింది కబోర్డ్ వర్క్ అయితే మొత్తం క్లీన్ చేస్తుంది. ఇక వెళ్ళిపోదాం ఇంటికి. బాయ్ ఫ్రెండ్స్, టాటా. నేను మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేదో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫోన్ నెంబర్ కింద వీడియో కింద అయితే నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఏ పని ఉన్నా, ఏ వర్క్ ఉన్నా, ఎప్పుడైనా ఎనీ టైం ఎనీవేర్ ఎనీ ప్లేస్ ఎక్కడ ఫోన్ చేయండి, వస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. మరెన్నో కొత్త వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. మీ సపోర్ట్ నాకు తప్పనిసరిగా ఉండాలి. అందరూ ప్లీజ్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.